ఎంత బాగున్నా కూడా అతిగా తినకూడదని చెప్పేసి నాకైతే ఈ గులాబ్ జామ్ తిన్నాకే అనిపించిందండి. బాగున్నాయి, సాఫ్ట్‌గా ఉన్నాయి కదా అని చెప్పేసి రెండైతే ఎక్స్‌ట్రా తిన్నాననమాట. ఇక చూసుకోండి జలుబైతే వెంటనే చేసేసింది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వాయిస్‌లో చేంజ్ మీకు అర్థమవుతుంది కదా! హలో అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్. అదేంటోనండి మా ఇంట్లో అయితే అందరికీ ఇక స్వీట్ అంటే చాలా ఇష్టం. మా పెద్ద బాబుకు తప్ప. నేను, మా వారు, మా బుడ్డోడికైతే ఎంతో ఇష్టంగా తింటామనమాట. స్వీట్ ఉంటే చాలు అంత ఇష్టంగా తింటాం. మీకు ఈ గులాబ్ జామ్ అయితే చెప్పనవసరం లేదు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి కదా! మేమైతే ఈ గులాబ్ జామ్‌ని ఒక్కొక్కళ్ళం 5, 6 అయితే లాగిచ్చామనమాట. నేను చెప్పే టిప్స్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకోగానే ఇక వెన్నలాగా కరిగిపోతూ ఉంటాయి. మనకి గులాబ్ జామ్ చూస్తున్నారు కదా! ఎక్కడా కూడా అసలు పగులే రాలేదు. చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుదిరినాయి అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కువగా మనం గులాబ్ జామ్ పిండిని వాటర్‌తో కలుపుతాం కదండీ! అలా కాకుండా మనం పాలతో కనుక ఈ గులాబ్ జామ్ పిండిని మిక్స్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. నేనైతే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి పిండి కలపడం కూడా చూడండి. మీకు అర్థమవుతుందనమాట. కలర్ కూడా చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఆయిల్ కూడా ఇక మరీ హీట్ అవ్వనీయకుండా సెమీ హీట్ ఉంటది కదండీ! అలా అవ్వనివ్వండి. ఇక గులాబ్ జామ్ వేయంగానే లోపల నుంచి మనకి చక్కగా కుక్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా సరే గరిటెతో అటు ఇటు తిప్పుతూ గులాబ్ జామ్‌ని కానీ కాల్చుకున్నామంటే చక్కగా అన్ని వైపులా కుక్ అయిపోతది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత రెడ్డిష్‌గా వచ్చాయో. మనకేంటంటే గులాబ్ జామ్ బాగా కాల్చుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. లోపల పిండి పిండిగా ఉండదు. నాకైతే ఈసారి గులాబ్ జామ్ చాలా బాగా కుదిరిందండి. మా వారు కూడా ఈసారి చాలా బాగా కుదిరాయని చెప్పారు. ఇంకెప్పుడైనా సరే ఇలాగే ట్రై చేయాలి. ఎప్పుడు వాటర్‌తో అయితే కలుపుతూ ఉంటాను. ఈసారైతే ఇక పాలతో మిక్స్ చేశానండి. చాలా బాగొచ్చాయన్నమాట. ఇక ముందుగానే నేను షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాను కదా! వాటిల్లో అయితే ఈ గులాబ్ జామ్ అయితే వేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ చేసుకోవాలనుకుంటే ముందుగా అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోండి. మనకి హడావుడి లేకుండా చక్కగా బాల్స్ కూడా వేడి వేడి మీదే మనం షుగర్ సిరప్‌లో వేసామంటే చక్కగా ఆ సిరప్ అంతా పీల్చుకుంటాయి. ఈ విధంగా సాఫ్ట్‌గా అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకింత జలుబు చేసినా సరే ఇక వీడియోలో చూడంగానే నోరైతే ఊరిపోయిందనమాట. మళ్ళీ చేసుకోవాలని తినాలనిపించేసింది. కానీ ఈ రకంగా జలుబు చేసి మళ్ళీ తిన్నామంటే ఇక మామూలుగా ఉండదు కదా! ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండీ! అసలు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో స్మూత్‌గా ఉన్నాయన్నమాట. లోపల కూడా మనకి పిండి పిండిగా అస్సలకి లేదు. చాలా బాగా కుదిరాయి.